చేరవచ్చిన ప్రియులందరికీ ప్రభు నామమందు వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి వ్రాసిన సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాల వరకు చదువుదాం. The Gospel according to Matthew chapter 8 verse 1 to 4. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలనని అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమియో చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ప్రియమైన సోదరులారా, మనం దైవ గ్రంథములో ఒక చిన్న సబ్జెక్ట్, ఒక చిన్న అంశము మీద దేవుని వాక్యం మనం ఉదయకాలము 2 సందేశాలు విన్నాం. అదేమంటే, ముట్టుకొనవద్దు లేక తాకవద్దు, డోంట్ టచ్ అనే ఒక చిన్న మాట మీద మనము వింటూ వస్తున్నాం. ఈ పూట మరికొన్ని సత్యాలు, ఆ అంశము మీద మనం దేవుడు మనతో ఏమి మాట్లాడనయ్యున్నాడో మనము ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం, 1 Chronicle 16వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుతున్నాను. 1 Chronicle chapter 16 verse 21, 22. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చేయనివ్వలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించెను. దేవుడు భక్తులతో మాట్లాడుతూ, నేను అభిషేకించిన వానిని ముట్టవలదు, డోంట్ టచ్ హూ ఐ అనాయింటెడ్. నేను అభిషేకించిన వారిని ముట్టవలదు. పాత నిబంధనలో 3 రకాల అభిషేకాలు ఉన్నాయి. ఒకటి, రాజులు అభిషేకింపబడుట. రెండవది, యాజకులు అభిషేకింపబడుట.
మూడవది ప్రవక్తలను అభిషేకించుట. 3 kinds ఆఫ్ అనాయింటింగ్ బై గాడ్. 3 రకాల అభిషేకాలు. ఈ ముగ్గురు దేవుని చేత అభిషేకింపబడి దేవుని పని కొరకు వాడబడిన వారి. కనుక దేవుడు ఇష్టపడి తన సేవకు తన పరిచర్యకు పిలిచి దేవుడు అభిషేకించిన తన దాసులకు కీడు చేయవద్దు. దేవుడు పిలిచిన వారిని, దేవుడు ఏర్పరుచుకున్న వారిని, దేవుడు అభిషేకించిన దేవుని దాసులను, దేవుని సేవకులకు ఎన్నడూ కీడు చేయకూడదు, వారిని ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. దావీదు రాజైన సౌలు జీవితంలో మనము ధ్యానించినప్పుడు, మీరు గతములో నేను రాసిన ఒక గ్రంథం దావీదు యుద్ధ వీరులు, దావీదు అనుచరులు అనే పుస్తకంలో ఈ వివరమంతా కూడా వ్రాసాను. రాజైన సౌలు కాలమంతా కూడా రాజే కానీ అసూయపరుడు, మనసులో ప్రేమ లేదు, నెమ్మది లేదు. దావీదంటే మొదటి నుండి అసూయ, ద్వేషము, హృదయమంతా పగతో నిండిపోయాడు రాజైన సౌలు. సొంత అల్లుడే అయినా కానీ అనేక సందర్భాలలో దావీదు మీద విషపు చూపు చూస్తూ దావీదును తుదముట్టించాలని, దావీదును చంపటానికి రాజైన సౌలు జీవితం అంతా దావీదును చంపటానికి, తుదముట్టించడానికి ప్రయత్నం చేశాడు. పరిపాలన ప్రక్కన పెట్టాడు. కానీ సౌలు యొక్క హృదయం అంతా విషముతో దావీదు పట్ల ఉందండి. దావీదును చంపాలి, దావీదును తుదముట్టించాలి. దావీదు చనిపోతే రాజ్యము సంపూర్ణంగా ఆటంకం లేకుండా తనకు, తన వంశానికి, తన తర్వాత తన కుమారుడు జోనాతానికి దక్కుతుంది. మా వంశమంతికి రాజ్యం పరిపాలిస్తుంది. వీడు పీడ విరగడ చేస్తే ఇక ఇబ్బంది లేదనుకొని ఎన్నోసార్లు దావీదు మీద ఆ విల్లంబు విసరడం, చంపటానికి ప్రయత్నం చేశాడు రాజైన సౌలు. ఒకసారి ఇంటిలో ఉన్నాడు, భార్యాభర్తలు ఇంట్లో ఉన్నారు. అంటే రాజు సౌలు కూతురే ఆ దావీదు భార్య. ఇంటిలో చక్కగా కాపురం చేసుకుంటే సైన్యాన్ని పంపించాడు, వాడిని చంపిండి పోని. ఆ దావీదును చంపిరండి పోండి. సైన్యం వెళ్ళేటప్పటికి అర్థమైపోయింది దావీదు భార్యకు మీకాలుకు. వెంటనే దావీదును కిటికీలోంచి గంపలో దింపి అవతలకు పంపించిందండి. 2-3 సందర్భాలలో దావీదునకు మంచి మిత్రుడు, స్నేహితుడు, ప్రాణ స్నేహితుడైన జోనాతాన్, అంటే రాజైన సౌలు యొక్క జ్యేష్ఠ కుమారుడు. దావీదంటే ప్రాణం. తండ్రి చేస్తున్న దుర్మార్గాలన్నీ ఎప్పుడు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఆలోచిస్తున్నాడో, ఏ రాత్రి ఎప్పుడు ఏ కుట్ర బూనాడో ఇదంతా కూడా యోనాతాను దావీదుకు తెలియజేస్తూ దావీదు చనిపోకుండా, చంపబడకుండా దూరంగా యోనాతానును బట్టి కాపాడబడినాడండి. ఒకసారి దావీదును భోజనానికి పిలువురా. ఇవన్నీ బైబిల్లోయే, పై మాటలు కాదు. ఈయన తిప్పడం కుదరదని చెప్తున్నా. భోజనానికి పిలువు అన్నాడు. అంటే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురుగా కుర్చీ వేశారు. భోజనానికి వస్తే ఎదురుగా కూర్చొని భోంచేస్తున్న దావీదును బాకు విడిచి చంపాలని దుర్మార్గపు ఆలోచనతో భోజనానికి ఇన్వైట్ చేశాడు. ఆ రోజు దావీదు రాలేదు. యోనాతాను వచ్చి కూర్చున్నాడు. ఏడ్రా బావా, మీ బావేడి? దావీదు ఏడు అంటే, నాన్నగారు వాళ్ళ ఊరు లేదు, పని ఉందంట,
బెత్లెహేం పోయాడు అని చెప్పాడు. నువ్వే చెప్పుంటావు ఏదో, నేను ఎట్లయినా వాడిని చంపాలని ఆలోచన చేస్తే నువ్వే చెప్పి తప్పించావని సౌలు యోనాతానుని తిట్టడం జరిగింది. ఇలాగూ చాలా సందర్భాలలో, సుమారు 3 సందర్భాలలో యోనాతాను దావీదును తప్పించడం జరిగింది. కానీ దావీదు చేతిలో 2-3 సందర్భాలలో రాజైన సౌలు చిక్కాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఈ చరిత్ర అంతా మనకు 16 అధ్యాయం నుంచి 31 అధ్యాయం వరకు మొదటి సమూయేలు గ్రంథంలో ఈ చరిత్ర అంతా దొరుకుతుందండి. ఓసారి గృహలో దొరికాడు. 2-3 సార్లు రాజైన సౌలు దావీదు చేతికి చిక్కినప్పుడు దావీదు సౌలును చంపటానికి ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఈ లేఖనం, ఈ వచనం, ఈ లేఖనము దావీదు మనసులోకి వచ్చి దేవుడు అభిషేకించిన వాణిని, లేక నేను అభిషేకించిన వాణిని ముట్టవలదు, హాని చేయవలదు, చంపవద్దని ఆ లేఖనము దావీదు హృదయములో జ్ఞాపకానికి వచ్చినప్పుడు సౌలును చంపకుండా దావీదు 2-3 సార్లు వదిలిపెట్టాడు. కీడు చేయబోయాడు సౌలు, దావీదు మేలే చేసి చంపకుండా దేవుడు నియమించిన లేక దేవుడు అభిషేకించిన ఒకల రాజైన సౌలును ప్రజల కోరిక మేరకు దేవుడు ఏర్పాటు చేసి ప్రజలు కోరుకున్న దేవుడు ప్రవక్త, అధికారి, ప్రార్థనాపరుడు, యాజకుడైన సమూయేలును పంపించి సౌలును కూడా రాజుగా అభిషేకం జరిగించాడు. ఎవరి ద్వారా? సమూయేలు ప్రవక్త ద్వారా జరిగింది. అయినా కానీ సౌలు దేవుని చేత అభిషేకింపబడి ఇశ్రాయేలు జనాంగమునకు మొదటి రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. దేవుడు కూడా ఏర్పాటు చేశాడు. దేవుడు సమూయేలు ద్వారా అభిషేకం జరిగించాడు. కాబట్టి దేవుడు అభిషేకించిన రాజైన సౌలు దావీదు చేతికి చిక్కిన చంపకుండా, హాని చేయకుండా, ప్రాణం తీయకుండా సౌలును దావీదును వదిలిపెట్టాడు. కానీ సౌలు వదిలిపెట్ల దావీదును చంపే విషయంలో. కానీ దైవభక్తుడు, దేవుని యందు భయభక్తులు గలవాడైన, దైవ జ్ఞానము ఎరిగిన, దేవుని వాక్యము ఎరిగిన దావీదు ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేసి దేవుడు అభిషేకించిన వానిని ముట్టకూడదు, ముట్టవలదు అని దావీదు సౌలును తప్పించడం జరిగింది. ఇదే సత్యాన్ని భక్తుడు రాస్తూ 105వ కీర్తన చూడండి. 105 కీర్తన వచనం 15. ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు. ఏమన్నాడు? చదువు. ఆయన ఎవరినైనాను 14 చదువు. నేను అభిషేకించిన 105:14. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు. ఏమన్నాడు ఇక్కడ? నేను అభిషేకించిన వానిని ఏమన్నాడు? ముట్టకూడదు. పాత నిబంధనలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయండి. సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుడు తన మందిరంలో యాజకత్వము చేయటానికి యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఒకసారి దావీదు పారిపోయి సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో దేవుని మందిరంలో ప్రవేశించాడు. ఆకలి అవుతుంది, తనతో పాటు కొందరు ఉన్నారు. అక్కడ సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు ఉన్నాయి. అవి యాజకులు తినవలసిందే, యాజకులు ముట్టుకోవలసిందే. కానీ ఆకలి దావీదు వాటిని తినడం, ఆ తర్వాత అక్కడున్న యాజకుడు దావీదును దీవించి అక్కడున్న దైవుని ఖడ్గాన్ని దావీదుకి ఇవ్వడం, ఈ చరిత్ర అంతా రాజైన సౌలు విన్నాడు. విని దీనికి మూలమెవరు?
దావీదును ఎందుకు దేవాలయంలోకి రానిచ్చారు, ఆ రొట్టెలెట్లా తిననిచ్చారు, ఆ ఖడ్గం ఎట్లా ఇచ్చాడు ఆ యాజకుడు అని అసూయపడి కోప్పడిన సౌలు 84 మంది యాజకులను శిరచ్ఛేదనం చేయించాడండి. సమూయేలు మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో ఈ సంగతులు వివరించాడు. ఆ యాజకులు దేవుని మందిరంలో సేవ కొరకు ఏర్పాటు చేయబడిన వారు. దేవుని మందిరంలో సేవ చేయటం కోసం దేవుని వలన అభిషేకింపబడిన వారు. ముందు చెప్పా కదా, యాజకులు, రాజులు, ప్రవక్తలు దేవుడు అభిషేకించిన ప్రజలు. కానీ దేవుని మందిరంలో సేవ కొరకు అభిషేకింపబడినటువంటి యాజకులను రాజైన సౌలు దావీదుకు సహాయం చేశారని చెప్పి సుమారు వారి కుటుంబాలతో సహా వారి గొర్రెలు బర్రెలు మొత్తము సర్వనాశనం చేసి దేవుడు అభిషేకించిన యాజకులను శిరచ్ఛేదనం చేసి చంపించారండి. దేవుడు ఎన్నుకున్న వారిని, దేవుడు అభిషేకించబడిన వారిని ముట్టవద్దు, హాని చేయవద్దు, తొందర పెట్టొద్దు అని దేవుని యొక్క లేఖనము ఎరగకుండిన సౌలు హృదయమంతా కూడా దుర్మార్గంగా నిండి ఉంది. కాబట్టి ఆ ప్రజలను, ఆ యాజకులను, అభిషేకించిన వారిని చంపించాడు. ఇప్పుడు ఒక వాక్యం చూపిస్తాను, 1-2 అక్కడక్కడ. 22వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 22 అధ్యాయంలో 21లోనేమో ఇప్పటివరకు నేను చెప్పిన చరిత్ర, దావీదు మందిరంలోకి పోవడం, రొట్టెలు తినటం, అదంతా జరిగింది. ఇదంతా తెలుసుకున్న సౌలు ఏం చేశాడంటే, చూడండి వచనం 22:17, రాజు అహీమెలెకు నీకును నీ ఇంటి వారందరికీ మరణం నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయ నొల్లక. ఎందుకు చేయలేకపోయారు సేవకులు? వారు దేవుని చేత అభిషేకింపబడిన యాజకులు, దేవుని మందిరంలో వీరు భయభక్తులు గలవారు గనుక, దేవుని దాసులకు హాని చేయకూడదు గనుక, వారిని చంపకూడదు అనే సత్యం ఎరిగిన వారు కనుక వారు ఊరకున్నారండి. అప్పుడు రాజు అన్నాడు, సౌలు రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయ నొల్లకై ఉండగా రాజు దోయగుతో నీవు యాజకుని మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏముంది, ఏపోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను అన్నాడు. అందువలన రాజైన సౌలు తన రాజ్యమును పోగొట్టుకోవటానికి కారణాల్లో ఇదొకటండి. సౌలులో చాలా తప్పులున్నాయి, చాలా పొరపాట్లున్నాయి, చాలా నేరాలు ఉన్నాయి. నా స్టడీలో సుమారు 15 రకాల తప్పులు రాజైన సౌలులోని స్టడీ చేసి కనుగొన్నాను. 15 ఎర్రర్స్ సౌలులో. అందులో ఒకటి, దేవుడు అభిషేకించిన దేవుని దాసులను హతము చేయించి చంపి తాను పాపాన్ని కట్టుకొని రాజ్యభ్రష్టుడవటానికి, రాజ్యము పోగొట్టుకోవటానికి, తన వంశము తర్వాత మళ్ళా రాజ్యం మీద లేకుండా సౌలు వంశమంతా కూడా ఫిలిష్తీయులతో యుద్ధం అప్పుడు చంపబడటం 31వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో రాజైన సౌలు వంశమును దేవుడు నాశనం చేశాడండి. కారణం, దేవుని చేత ఎన్నుకొని అభిషేకింపబడిన దావీదును తుదమిట్టించుటకు ప్రయత్నం చేశాడు.
రెండవ కారణం, దేవుని మందిరంలో సేవ చేయుటకు దేవుని చేత అభిషేకింపబడిన దేవుని యాజకులను ముట్టుకొని 85 మంది యాజకులు భార్యలు, పిల్లలు, గొడ్లు, గోద మొత్తాన్ని చంపించేశాడు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ మనకు వద్దవి. మన అంశం ఏంటంటే, నేను అభిషేకించిన వానిని నీవు ముట్టవలదు, హాని చేయవలదు, చంపవలదు, కీడు చేయవలదు అన్నాడు. మనం కూడా ఎవరైనా దైవజనుల పట్ల ద్వేషము కానీ, పగ కానీ, కపటము కానీ మనము కలిగి ఉండకూడదు. వారు ఏదైనా చేస్తే ప్రభు పనిష్మెంట్ ఇస్తాడు. రుజువైతే సంఘము నుండి బయటికి పంపించవచ్చు, సాక్ష్యం ఉంటే సంఘము నుండి బయట పంపించవచ్చు, సంఘము నుండి వెలివేయవచ్చు, బయటికి త్రోసివేయచ్చు, రుజువులు కనబడినప్పుడు, సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు. కానీ వానికి మనం, ఆ వ్యక్తికి మనం హాని చేయటానికి విశ్వాసి ఎన్నడైనా ఎప్పుడైనా దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకులైనా, పెద్దలైనా, పరిచారకులైనా దేవుడు ఎన్నుకున్న వారిని మనము గౌరవించాలి. ఏమి తృణీకరించకూడదు. వారికి హాని చేయటానికి ఎన్నడూ మనం నెవర్ ట్రై చేయనేకూడదండి. హాని చేయడానికి అన్నాడు మనం ప్రయత్నం చేయకూడదు. కొత్త నిబంధనలో చాలా వచనాలు ఉన్నవి, కానీ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలలో, మొదటి తెస్సలోని పత్రిక 5:12 వచనంలో, హెబ్రీ పత్రిక 13:17లో అన్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు, దేవుని చేత అభిషేకింపబడిన వారు, లేక సంఘాన్ని ఎవరు నడుపుతున్నారో వారు, సేవకులైన, పెద్దలైన, దేవుని చేత ఏర్పరచబడి అభిషేకింపబడిన వారిని గౌరవించు, సన్మానించు, కానీ హాని చేయవద్దు. తిమోతి మొదటి పత్రిక 5:17 చదవండి. ఒక్క వచనం రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఎందుకంటే అన్ని చెప్పలేము, మళ్ళీ 8 నేను దిగాల. ఏమన్నాడు ఇక్కడ, తీసారా? 1 Timothy chapter 5:17. విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం. ఏమన్నాడు? బాగుగా పాలన చేయు పెద్దలు, అంటే సంఘాన్ని క్రమముగా, సత్యముగా, వాక్యానుసారంగా నడిపే సంఘ పెద్దలైనా, సేవకులైనా ఏం చేయమన్నాడు తిమోతికి రాస్తూ? గౌరవించు, ప్రేమించు, ఆదరించు, రెట్టింపు సన్మానంతో వారిని ఘనంగా చూడు. 4 రెఫరెన్సులు ఇచ్చాయి ఈ మాట గురించి. కానీ వారికి దేవుని చేత ఏర్పరచబడిన కాపరులు, పెద్దలు, సేవకులను ఎన్నడూ మనం హాని చేయటానికి ప్రయత్నం చేయకూడదు, ముట్టవద్దు. డోంట్ టచ్ మై పీపుల్, దోస్ హూ ఆర్ అనాయింటెడ్ బై మీ అన్నాడు దేవుడు. లేవియా కాండం మరొక సత్యం, అది కొంచెం ఒకటి టచ్ చేసి వదిలిపెడతాను. 7వ అధ్యాయం లేవియా కాండంలో 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒక స్త్రీ గర్భవతి అయి మగ పిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు ఉరిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై దినముల లెక్కను బట్టి ఉరిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినముల నుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనాను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములలో ప్రవేశింపకూడదు. ఈ మాట ఊరక జస్ట్ సోదరులు ఏమనుకోవద్దు, బైబిల్లో ఉన్న సత్యమే. ఎవరైతే ఒక స్త్రీ, ఒక సహోదరి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఉండవలసిన విధానం,
ఆమె జీవించవలసిన విధానం, ఆమె తన్ను తాను పవిత్రంగా చేసుకొని పవిత్రంగా జీవించవలసిన విధానాన్ని వివరిస్తున్నాడు. మగపిల్లను అయితే ఇన్ని దినములని, ఆడపిల్ల అయితే ఇన్ని దినములని వివరము, విధి దేవుడు ఇక్కడ వివరించాడు. అయితే ఆ దినాలలో ఆమె ఉన్నప్పుడు ఏమన్నాడు? పరిశుద్ధమైన దేనిని ఆమె ముట్టకూడదు, దేవుని మందిరములో ప్రవేశించకూడదు. దీని గురించి ఈ సంవత్సరం ఎక్కడో ఈ ప్రాంతంలో ఇంకోళ్ళు ఈ చుట్టుపక్కల సంఘాల్లో ఎవరు అడిగారు నన్ను, ఓపెన్గా కాదు, రూములో మీటింగ్ అయిన రూములో ఉన్నప్పుడన్నా ఈ ప్రశ్న ఇదే చదివి చెప్పి ఎట్లా దీని సంగతి అని అడిగారండి. నేను వివరం చెప్పాను. పాత నిబంధనలో ఈ రూల్ ఉంది. పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఖచ్చితంగా కడగా ఉన్న స్త్రీ కడగానే ఉండాలి, దేనిని ముట్టకూడదు, దేవుని మందిరములోకి రాకూడదు. అది పాత నిబంధన రూలు, పాత నిబంధన క్రమం. అంతే, ఖచ్చితంగా పాటించాల్సిందే, దైవాజ్ఞ గౌరవించాల్సిందే. ఆమె ఏది కూడా ముట్టకూడదు, పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన ఆలయంలో కూడా ఆమె ప్రవేశించకూడదు, నియమము దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇదే క్రమం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో సంసోను తల్లి ఆమె కూడా గర్భము ధరిస్తుందని, కుమారుని కంటుందని దేవుడు ముందుగా తన దూత ద్వారా వర్తమానము పంపించాడు. అప్పుడు అన్నాడు, అమ్మా, నువ్వు గర్భము ధరిస్తావు, నీ గర్భాన కుమారుడు జన్మిస్తాడు, అతడు బలవంతుడు, గొప్పవాడు అవుతాడు, ఫిలిష్తీయుల నుండి అతడు తన ప్రజలను కాపాడుతాడు గనుక నీవు ద్రాక్షారసమైన, మద్యమైన, వ్యర్థమైనదేదైనా ముట్టవలదు, తాకవలదు, త్రాగవలదు అని దేవుడు తన దూత ద్వారా సంసోను తల్లికి వివరించాడండి. అయితే కొత్త నిబంధనలో ఇదేమీ రూల్ లేదు. కొత్త నిబంధనలో ఈ రూల్ లేదండి, పాత నిబంధనలో ఉంది. మరి ఏంటి దీనికి సమాధానం అంటే, దేవుడు, అది ఆదివారం అనుకుందాం, ఒక స్త్రీ అలాగ ఉందనుకో, అప్పుడు తన మనస్సాక్షి గనుక ఈరోజు నేను దూరంగా ఉన్నాను, కడగా ఉన్నాను, నేను ఈరోజు చర్చి మానుకుంటే మంచిది అని తన మనస్సాక్షి అనుకుంటే ఆమె డ్రాప్ అవ్వచ్చు. లేదు అంటే నేను శుభ్రంగా స్నానం చేసి దేవుని సన్నిధికి వెళతాను, నేను యోగ్యంగా ఉన్నాను, నా శరీరము కాదు, నా మనస్సు, నా హృదయము పవిత్రంగా ఉంది, నా హృదయము నిర్మలంగా ఉంది, నా హృదయములో కల్మషం లేదు, నేను యోగ్యంగా ఉన్నాను అని ఆరాధించాలనుకున్నప్పుడు వచ్చి ఆరాధించవచ్చు. దేవుడు పై రూపం చూడడు, ఆంతర్యం. కడగా ఉన్నావా, మురిగ్గా ఉన్నావా, మంచి బట్టలు వేసుకున్నావా, మట్టి వస్తుందా, ఇవన్నీ దేవుడు చూడడు. యథార్థమైన హృదయం, మంచి హృదయం, నిర్మల హృదయం, పరిశుద్ధ హృదయం కదా, పవిత్రమైన హృదయంతో వచ్చి, ఫ్రెష్గా వచ్చి దేవుని బలలో పాలు పొందవచ్చు, తప్పులేదు. కొత్త నిబంధనల రూల్ లేదు. దేవుడు చూసేది పై వేశారని కాదు, దేవుడు చూసే శారీరకమైన బలహీనత కాదు, హృదయ శుద్ధి, హృదయం నిర్మలంగా ఉంటే వెళ్ళి ఆరాధించాలనుకున్నప్పుడు సోదరీలు వచ్చి పాలు పొందవచ్చండి. కొత్త నిబంధనలో ఆ పాత నిబంధన రూల్ అంటూ ఏమీ లేదు. పౌలేమన్నాడు, ఇది ప్రభు దేహమని, ప్రభు రక్తమని చూస్తున్న మీరు ఒకసారి మిమ్మును మీరు పరీక్షించుకొని మీరు యోగ్యంగా ఉన్నారా లేదా. నేను యోగ్యంగా ఉన్నాను, నా భౌతికంగా సమస్య ఉండవచ్చు, నా హృదయం బాగుంది, నా శరీరము బలహీనత ఉన్నా నా హృదయం స్వచ్ఛముగా, నిర్మలముగా, పవిత్రంగా ఉన్నది. ప్రభు హృదయానుసారమైన ఆరాధన, హృదయపూర్వకమైన స్తోత్రాలు, హృదయపూర్వకమైన పాటలు, హృదయపూర్వకమైన వందనాలు, హృదయపూర్వకమైన ఆరాధన దేవుడు కోరాడు. దేవుడు ఆత్మ గనుక మన సంఘాల్లో అన్నే దేవుడులండి,
అన్న మంచి వాక్యం పెట్టాడు, మంచిదే. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు శరీరముతోనూ ఆరాధించవచ్చని ఉందా? ఏముంది? నాట్ ఫిజికల్ వర్షిప్. గాడ్ వాంట్స్ స్పిరిచువల్ వర్షిప్. ఓకే, భౌతికమైన దేవుడు చూడడు, భౌతికంగా కూడడు, అంగీకరించడు, హృదయముతో. అందుకన్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఇది దేవుడు కోరుతున్నాడని ఉంది అక్కడ. ఏముంది? ఇలాంటి వారిని, ఇలాంటి హృదయము గల వారిని, ఇలాగ సేవించేవారు కావాలని దేవుడు కోరుతున్నాడు. చదవండి యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ. శరీరముతో కాదు సుమా, ఎలాగన్నాడు? ఆత్మతోనూ బై ద స్పిరిట్, విత్ ద స్పిరిట్, విత్ ద హార్ట్, ద ప్యూర్ హార్ట్. చదవయ్యా. ఆ స్త్రీ ఆయనకు క్రీస్తునబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. 24 చదువు, మరలా 22 నుండి చదువు, లేకపోతే. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు. ఏం కావాలా దేవునికి? నాట్ ఫిజికల్ వర్షిప్, యథార్థముగా, ద ప్యూర్ హార్ట్, ద ప్యూర్ సోల్, ద హోలీ హార్ట్. ఈ యథార్థమైన ఆరాధన దేవుడు కోరుతున్నాడు. తర్వాత యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. ఇంకా తనను ఆరాధించువారు అట్టివారే కావాలి. ఇది ఈ మొక్క పట్టుకుందాం. తనను ఆరాధించువారు అట్టివారు కావాలి, అట్టివారు కావాలి. ఎట్టివారు? నాట్ ఫిజికల్ వర్షిప్. తన్ను ఆరాధించువారు అట్టివారు. ఎట్టివారు? ఎట్టివారు కావాలన్నాడు దేవుడు? ఆత్మతో సత్యముతో యథార్థమైన జీవితముతో నిర్మలమైన హృదయముతో ఆరాధించమని దేవుడు కోరాడు. కనుక పాత నిబంధన రూల్ అయితే, ఏ స్త్రీ అయితే అలాగూ ఉందో ఆమె ఏమన్నాడు? పవిత్రమైన దానిని ఏది కూడా ఆమె ముట్టుకొన రాదు. డోంట్ టచ్ ద హోలీ, the holy things. Don't enter the holy temple. దేవుని మందిరములోకి రాకూడదు, దేవుని మందిరంలో ఆరాధనలో పాలు పొందకూడదు. దట్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్. బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ యువర్ హార్ట్ ఈజ్ రెడీ, యువర్ హార్ట్ ఈజ్ ప్యూర్, యువర్ హార్ట్ ఈజ్ అన్డిఫైల్డ్. అంటే అపవిత్రత లేకుండా, ఇఫ్ ఇట్ ఈజ్ హోలీ, if you are ready, if you are prepared to worship, God will accept. అది కొత్త నిబంధన చెప్పే సత్యం. మన అంశములో ఇంకా వద్దు, దాని గురించి ఎక్కువగా నేను అప్పుడే చాలాసేపు చెప్పాను. కారణం ఏంటంటే దీని గురించి చాలా స్థలాల్లో అడగటం జరుగుతుందండి. మీటింగ్లు అడుగుతుండేవారు పెద్దలు, బ్రదర్స్ వచ్చి, అన్న ఏంటి పాయింట్ మీద ఏంటి మరి ఆడవాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు ప్రభు వాళ్ళలో పాలు పొందొచ్చా అది అడుగుతారు. దానికి ఆన్సర్ కొత్త నిబంధనలో ఆటంకము లేదండి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఊరు మీటింగ్కి వెళ్ళా చాలా కాలం క్రితం. భయంకర చల్లని నీళ్లు, ఐసు గడ్డల్లాగా ఉండి, గడ్డల్లాగా పోసుకోవాలంటే అసలు చుక్క నీళ్లు కూడా శరీరం మీద పోసుకోవడానికి నేను తట్టుకోలేకపోయినాను. అంత ఐసు, చల్లని ప్రదేశం, చల్లని నీళ్లు. ఆదివారం సండే స్నానం చేసి పోవటానికి నాకు భయం వేసిందండి. అంత కూలింగ్ వాటర్, నా శరీరం పట్టదు. అది నులివెచ్చ నీళ్ళైతే పోసుకుంటా, ఎక్కువ వేడి పోసుకోను, చల్ల నీళ్లు పోసుకోలేను. ఈ బాడీకి గోరువెచ్చ నీళ్లు అంతే. నా దేవుడు నాకు కట్టబెట్టాడు. ఇక పోసుకోలేని పరిస్థితి. ఆదివారం ఫ్రెష్గా వెళ్ళాలి.
ఏం చేయాలా? వెంటనే హాఫ్ బాత్. హాఫ్ బాత్ అంటే తెలుసా? ముఖము, కాళ్ళు, చేతులు, సంకల ఈ గడుక్కొని తుడుచుకొని పోవటం. హాఫ్ బాత్ అంటే తెలుసా? హాఫ్ బాత్. ఫుల్ బాత్ అంటే పోసుకుంటాం. హాఫ్ బాత్ అంటే తట్టుకోలేక ముఖము, కాళ్ళు, చేతులు అట్లా రుద్దుకొని పోయాను నేను. ఇప్పుడు దేవుడు హాఫ్ బాత్ చూస్తాడా, ఫుల్ బాత్ చూస్తాడా, ఏదో నిర్మల హృదయంతో ఆరాధించేది చూస్తాడా? చెప్పండి. అది చూస్తాడు దేవుడు. దేవుడు పై రూపము చూడడు అన్నాడు కదా దావీదు ఎన్నికలో. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 8, 9, 10లో కదా. దేవుడు పై రూపము చూడడు. ఏం చూస్తాట? మన హృదయం, మన ఆంతర్యం ఎలాగుందో ఆయన గమనిస్తాడు. మూడవ సత్యం, చాలా ఉన్నాయి, కొన్ని వదిలేశాను. యెహెజ్కేలు గ్రంథం లేక యోబు గ్రంథం 2:6. యోబు గ్రంథం 2:6. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీ ముట్టవద్దు. ఇక్కడ ఏముందంటే, యోబు చాలా గొప్పవాడు, భక్తి గలవాడు, యథార్థవంతుడు, పవిత్రుడు, చెడుగునకు దూరంగా ఉన్నవాడు, చెడుగును విసర్జించిన వాడని ఉందండి యోబు గురించి. చాలా మంచి గాడ్లీ మ్యాన్. కానీ సాతాను పరీక్ష వచ్చింది. దేవుణ్ణి అడిగాడు, నువ్వు పోయి ఏం చేసుకుంటావో చేసుకో యోబుని, నువ్వేమన్నా చేసుకో, ఎంత హింస అన్నా పెట్టు, ఎన్ని రోగాలన్నా పెట్టు, ఎంత బాధ అన్నా పెట్టు, ఏమైనా చేసుకో, డోంట్ టచ్ హిజ్ లైఫ్, హిజ్ స్పిరిట్ అన్నాడు దేవుడు సాతానుతో. మళ్ళా చదవవచ్చునం 2:6లో. యోబు 2:6. అందుకు యెహోవా నీ వశమున అంటే ఎవరన్నమాట? యోబు. ఎవరితో చెప్తాడు దేవుడు ఆ మాట? సాతానుతో. చదువు. ఉన్నాడు. ఏమన్నాడు? డోంట్ టచ్ హిజ్ లైఫ్. నీ వశాన ఉన్నాడు, నీకు అప్పగించే యోబును. బిడ్డను చంపేస్తావా? చంపేసుకో. కూతురును చంపుతావా? కూతుళ్ళు చంపుకో. కొడుకును చంపుతావా? చంపుకో. పంటలు నాశనం చేస్తావా? నాశనం చేసుకో. రోగం పెడతావు? పెట్టుకో. ఏమన్నా చేసుకో, బట్ డోంట్ టచ్ ద స్పిరిట్, ద లైఫ్ ఆఫ్ జోబ్. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ టు శాటన్ బై గాడ్. అతని ఏమన్నాడు తెలుగులో? చదవయ్య మరలా. అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము ముట్టవలదు. డోంట్ టచ్ హిజ్ లైఫ్ అంటే దేవుడు తన భక్తుల యొక్క ప్రాణమును కాపాడువాడు. తన భక్తుల యొక్క జీవమును, ప్రాణమును కాపాడువాడు. భౌతికంగా ఏమైనా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సౌందర్యంగా ఉన్నా లేకపోయినా, ఒక దినమున ఇది మట్టికి పోయేదే. ద బాడీ రిటర్న్ టు ద డస్ట్. డస్ట్ అంటే గుంటకి, మట్టి. ద స్పిరిట్ రిటర్న్ టు గాడ్ హూ హ్యాస్ గివెన్. ఆత్మ ఇచ్చిన దేవుడు ఆత్మకు పోతుంది. మట్టి నుండి తీయబడిన ఈ శరీరం తిరిగి మట్టి పోతుందని వాక్యములో వింటున్నాం. కనుక భౌతికమైన ఈ శరీరం ఏమైనా, రోగాలు, కురుపులు, ఎన్ని హింసలు, బాధలు పెట్టినా కానీ నా భక్తుని జోలికి లేక నా భక్తుని ఆత్మీయ జీవితానికి, ఆత్మ జీవితానికి హాని తలపెట్టవద్దు, ముట్టవద్దని దేవుడు సాతానుకు ఆజ్ఞాపించాడు. అంటే భక్తుల యొక్క ఆత్మలు, భక్తుల యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు నిత్యము కాపాడుచుండును, కాపాడువాడని యోబులో మనము నేర్చుకుంటున్నాం. అతని ప్రాణము మాత్రము తీయవద్దు, అతని ప్రాణము జోలికి పోవద్దు, జాగ్రత్త అన్నాడు దేవుడు సాతానుతోనండి. కొత్త నిబంధనలో కూడా యోహాను సువార్తలో 10వ అధ్యాయం 27, 28 వచనాలలో ప్రభు గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. ద గుడ్ షెపర్డ్, ద గుడ్ షీప్, ద గుడ్ రిలేషన్ బిట్వీన్ ద గుడ్ షెపర్డ్ అండ్ ద గుడ్ షీప్. మంచి గొర్రెల కాపరికి, మంచి గొర్రెలకు మధ్య ఉన్న దగ్గర అవినాభావ సంబంధాన్ని ప్రభు వర్ణిస్తున్నాడు 10వ అధ్యాయంలో
27, 28 వచనాలకు వస్తున్నాడు, నేను నా గొర్రెలకు నిత్య జీవమిస్తున్నా, అవి ఎన్నడూ నశింపవు. నా తండ్రి చేతిలో ఉన్నవి నా చేతిలో ఉన్నవి. నేను నా గొర్రెలకు తగిన భద్రత, కాపుదల, క్షేమము, నా గొర్రెల ప్రాణము నేను కాపాడువాడను. నేను కాపాడుతాను, భద్రపరుస్తాను, క్షేమమిస్తాను. నా చేతిలో నుండి, నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడు వాటిని అపహరింపలేడు అన్నాడు. ఇదే మాట యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు. ద లాస్ట్ ప్రేయర్ ఆఫ్ క్రైస్ట్, ద లాంగ్ ప్రేయర్ అంటారు. 17వ అధ్యాయం యోహాను సువార్త 12లో అన్నాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను భూమి మీద కాపాడి తిని, నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను భద్రపరచి తిని. యోధా పత్రిక 1వ వచనంలో కూడా దేవుడు తన బిడ్డల ప్రాణమును, తన భక్తుల ప్రాణమును కాపాడువాడు, భద్రపరచువాడు, క్షేమమిచ్చేవాడు. ఈజ్ ద ప్రొటెక్టర్, ఈజ్ ద ప్రిజర్వ్ ద సోల్స్ ఆఫ్ హిజ్ పీపుల్, ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద షీప్, ఈజ్ ద గుడ్ షెపర్డ్. సో ఈ గాడ్ he protect the sheep or the flock. దేవుని మందను, దేవుని సంఘమును, దేవుని ప్రజలను, వారి ప్రాణములను దేవుడు కాపాడువాడు, భద్రపరచువాడు, క్షేమమిచ్చేవాడు. సాతాను వెళ్ళు, ఏమన్నా చేసుకో, గో డూ వాట్ ఎవర్ యు లైక్, బట్ డోంట్ టచ్ ద స్పిరిట్ ఆర్ ద లైఫ్ ఆఫ్ మై గాడ్లీ మ్యాన్ జోబ్ అన్నాడు. కొత్త నిబంధనలో ఇలాంటి సత్యాలు మనం వింటున్నాం. ఒక వాక్యం చదవండి, ఒక్క మాట. కీర్తన 97:10, 97:10 కీర్తన. యెహోవాను ప్రేమించువారారా చెడుతనమును అసహించుకొనుడి. ఏం చేయాలంటే మనం మొదట ఆయన ప్రేమించాలి. వి లవ్ అవర్ గాడ్ బికాజ్ హి లవ్డ్ us. దేవుని ప్రేమించువారలారా, చదువు, చెడుతనమును అసహించుకోండి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచు. ఏముంది? తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. He will save or preserve or God or protector or the good shepherd. ఆయన కాపాడువాడు. ఎవరిని? తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడువాడు అన్నాడు. కనుక యోబు విషయంలో మనం ఏం విన్నామంటే, దేవుడు నువ్వు వెళ్ళి ఏమైనా చేసుకో, నా భక్తుడైన యోబు గురించి అతని ప్రాణము మాత్రము ముట్టవలదు అంటే దేవుని ఇష్టము లేకుండా, దేవుని శాసనము లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా దేవుని బిడ్డలకు ఏమీ జరగదు. 4వ సత్యం, యెహెజ్కేలు గ్రంథం చూడండి 9:6. యెహెజ్కేలు గ్రంథం 9:6. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను గాని ఆ గురుతు ఎవరికి ఉండనో. కురుప గట్టిగా ఆ గురుతు అది ఇప్పుడు నా చెవికి వచ్చింది. ఆ గురుతు, ద సింబల్, ఆ గురుతు ఎవరికుండునో వారి జోలికి పోవద్దు, వారిని ఏముంది ముట్టవద్దు. అంటే ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరు ప్రభైన క్రీస్తుని రక్షకుడుగా నమ్మి వారు దేవుని సొత్తు, వారి దేవుని బిడ్డలని ఒక ముద్ర, దేవుడు వారి నొసట ఒక ముద్ర వేయించాడు. ఎవని నొసట
దేవుని ముద్ర ఉందో ఆ దేవుని ముద్ర గలవారు దేవుని సొత్తు, దేవుని బిడ్డలు, దేవుడు ప్రత్యేకించుకున్న వారు. వారి జోలికి వెళ్ళొద్దు, వారికి హాని చేయవద్దు, వారిని ముట్టవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది ప్రవచనం. అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో యూదులు 2 విధాలుగా రక్షించబడతారు. 2 గ్రూపులు ఉన్నాయి. అది ఇప్పుడు నేను చెప్పలేను. 7 ఏండ్ల శ్రమల కాలంలో యూదులు రక్షణ 2 గుంపులు. అన్యజనాంగము కూడా 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షించబడతారు. అయితే వీరందరూ కూడా హతసాక్షులుగా చంపబడతారు. కానీ దేవుడు యొక్క గోత్రములు 12 గోత్రాలలో గోత్రములకు 12,000 మంది చొప్పున 12 గోత్రాలు 1,44,000 మంది దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా, దేవుని వారుగా, దేవునికి చెందిన వారుగా దేవుని ముద్ర వారి నొసట వేయబడుతుందండి. అక్కడేమో లలాటము అన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో లలాటము మీద ముద్ర. లలాటం అంటే ఫోర్ హెడ్, నుదురు. ఇదే దీన్నే లలాటం అంటారు మరొక భాషలో, మరొక భావంలో. ఆ ముద్ర ఆనాడు యెహెజ్కేలులో వేశారు. అది దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడిన వారు. ప్రకటన గ్రంథంలో కూడా 14వ అధ్యాయంలో, 21వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో దేవుని ముద్ర గల వారు ఉన్నారు, సాతాను చేత ముద్రింపబడిన వారు ఉన్నారు. 14వ అధ్యాయంలో చూడండి ఒక్క మాట, ఎందుకంటే ఒక రెఫరెన్స్ అయినా చెప్పాలి కదా. 14వ అధ్యాయంలో 7 నుండి చదవండి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారులను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పెను. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేనని చెప్పెను. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఈలాగు చెప్పెను, ఈ క్రూర మృగమునకు గాని. ఒక్క నిమిషం, మీరు 18 చదువుతున్నారు కదా, 14 నేను చెప్పింది 14:9 చదువు. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఈలాగు చెప్పెను, ఈ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని 14:9-10 14:9-10 11 ప్రకటన గ్రంథం. క్రూర మృగము యొక్క ముద్ర నొసట యందు గాని చేతుల మీద గాని వేయించుకున్న వారున్నారు. ఆ క్రూర మృగమే యాంటీ క్రైస్ట్. 13వ అధ్యాయం 1వ వచనంలో సముద్రములో నుండి పైకి వచ్చిన ఆ క్రూర మృగమే క్రీస్తు విరోధి. వాడొక ముద్ర ఏర్పాటు చేశాడు 13వ అధ్యాయంలో. వానికి తోడు అబద్ధ ప్రవక్త ఏకమై ఇద్దరూ కలిసి క్రీస్తు విరోధి యొక్క విగ్రహాన్ని తయారు చేస్తారు. వాడి రూపం ద ఇమేజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, వాడి ప్రతిమ అన్నాడు, వాడి రూపము అన్నాడు. అదే నాశనకరమైన హేయ వస్తువు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలిపి అపవిత్రపరచునంటే పంది కాదు, గొర్రె కాదు, ఎద్దు కాదు, బర్రె కాదు. సాతాను క్రీస్తు విరోధి యొక్క ప్రతిరూపం, క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ అనే మాట ద ఇమేజ్ ఆఫ్ ద యాంటీ క్రైస్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. వాడి ప్రతిమ అంటే రూపం. వాడి రూపం ఎలాగుందో అలాంటి రూపముతో బొమ్మను, విగ్రహాన్ని చేసి అతి పరిశుద్ధ స్థలములో ఉంచుతాడు. దాన్ని పూజించమంటాడు. అది పూజించి వాడి ముద్ర వేయించుకోమని క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఏకమై ప్రజలను ఒత్తిడి చేసినప్పుడు చాలామంది, ఎక్కువ భాగము యూదులు
అతడు క్రీస్తు విరోధి మెషియాని నమ్మి ఆ ముద్ర వేయించుకొని 666 ముద్ర వేయించుకొని వాటి విగ్రహానికి సాగిలపడి మొక్కి అపవిత్రులైపోతారు. ఆ ముద్ర గల వారికి అగ్నిగుండం. చదువు కంటిన్యూగా అదే వచనం 14వ అధ్యాయం 9-10. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనాను నమస్కారం ప్రతిమ అన్నాడా, పంది అన్నాడా? ప్రతిమ అండి. చాలా మంది తెలియదు ఈ విషయం. రాసిన బుక్కుల్లో కూడా, దానియేలు గ్రంథం రాసిన బుక్కులో ఇవన్నీ రాశాను. యాంటీ క్రైస్ట్ గురించి వివరంగా అందులో దానియేలు గ్రంథంలో బుక్లో రాశాను. ప్రతిమ, ద ఇమేజ్ అన్నాడు, నాట్ జంతువులు కాదండి. అవి నిలబెట్టినప్పుడు ఎవడైతే ఆ ప్రతిమకు మొక్కాడో, ఎవడైతే వాని ముద్ర వేయించుకున్నాడో వాడు అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. కానీ శ్రమల కాలంలో రక్షింపబడిన దేవుని ప్రజలు, దేవుని నమ్ముకున్న వారికి దేవుని ముద్ర, దీస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సీల్, నొసట సీల్ వేసేశాడు. వారికి శిక్ష లేదు. ఇప్పుడు 20వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం వచనం 4. ప్రకటన 24 కాదు, చాప్టర్ 20:4. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనా నమస్కారం చేయని వారు తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు చూచితిని అన్నాడు. ఇక్కడ దేవుని ముద్ర గలవారు, దేవుని నమ్మిన వారు, లేక ప్రభువైన క్రీస్తు రక్షకుడుగా అంగీకరించి దేవుని ముద్ర నొసట కలిగిన దేవుని ప్రజలు, వారికి ఎలాంటి హాని లేదు, ఎలాంటి కీడు లేదు, ఎలాంటి నష్టము లేదు. ఎవరి నొసట దేవుని ముద్ర ఉందో, ఏస్కేల్లో చదివాం, ఆయన ఒక ఇంకు బుడ్డి తీసుకొని ఆ ఇంకు సిరాతో వీరు దేవుని బిడ్డలని నొసట ముద్ర వేసినట్లు ఏస్కేల్లో వ్రాశాడు. అదే ప్రకటన గ్రంథంలో దేవుని నామం, దేవుని పేరు నొసట చేతుల మీద దేవుని ప్రజలు ముద్రించబడ్డారు. వారికి శిక్ష లేదు. ఎవని నొసట చేతుల మీద క్రీస్తు విరోధి ముద్ర ఉందో వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారని 14వ అధ్యాయంలో 10, 11, 12 వచనాల వరకు వివరించాడు. మరి యేసయ్య ముద్ర ఉందా? యేసు నమ్ముకున్న ముద్ర, యేసు నమ్ముకున్న వారికి, యేసు రక్తములో కడగబడిన వారికి హృదయంలో పరిశుద్ధాత్మ ముద్ర ఉంది. ఎఫెసీ 1:13, 14, 2 కొరింథీ 1:20, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22, 28లో వ్రాశాడు. పరిశుద్ధాత్మ చేత ఎవరు ప్రభువైన క్రీస్తుని రక్షకుడుగా నమ్ముకున్నారో, విశ్వాసం ఉంచారో, యేసు శిలువ బలియాగమందు విశ్వసించారో, యేసు రక్తములో తమ జన్మ కర్మ పాపాలు కడుక్కున్నారో వారందరూ దేవుని ఆత్మ చేత ముద్రింపబడుదురు. We are all sealed with the Holy Spirit. వారు దేవుని సొత్తు అనేదే ఇంకుతో ముద్ర వేయించాడు. వీరు దేవుని బిడ్డలు, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారని దేవుని నామము, యేసయ్య నామము వారి నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్నది అన్నాడు. అయితే వారి జోలికి పోవద్దు. ఎవరి నొసట దేవుని ముద్ర ఉందో, ఎవరి నొసట దేవుని నామము, కుమారుని నామము ముద్రించబడిందో వారిని ముట్టుకొనవద్దు అన్నాడు దేవుడు. ఈ అంశం ఇంకా చాలా ఉంది కానీ వదిలేస్తాం. ఆఖరిగా మత్తయి సువార్తలో మనం చదువుకున్న వాక్యంలో, కొత్త నిబంధనలో యేసు ప్రభు చాలా సందర్భాలలో ఆయన ముట్టి
ముట్టి అనేక మందిని స్వస్థపరచెను. యేసయ్యను ముట్టుకున్న వారు ఉన్నారు, యేసు ప్రభు కూడా ముట్టి స్వస్థపరచి బాగుపరచిన సందర్భాలు చాలా కొత్త నిబంధనలో ఉన్నాయండి. ఆ 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల స్త్రీ ఏమనుకుంది? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడుదునని విశ్వాసముతో వచ్చింది, బాగుపడింది. ఆ కొండ మీద ప్రసంగం చేసి ప్రభు దిగొస్తున్నప్పుడు కుష్ఠము గలవాడు ఉన్నాడు, అక్కడ ఎదురుపడినాడు. వాడు అన్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను బాగు చేయి, ప్లీజ్ క్లెన్స్ మీ ఇఫ్ దై విల్. నీకిష్టమైతే నన్ను బాగు చేయి, నన్ను శుద్ధిని చేయి, నాకు నెమ్మది అనుగ్రహించు, నాకు సంతోషం అనుగ్రహించు ప్రభు అని ప్రయదాయపడి ఏడుకైన పాదాల మీద పడ్డాడు. వెంటనే ఆయన కనికరము గల దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, కరుణగల దేవుడు, జాలిగల దేవుడు. అలా గనగానే ఆయన హృదయము కరిగిపోయి, బైబిల్లో ఉందంటే జీసస్ టచ్డ్ ద హ్యాండ్ ఆఫ్ లెప్రసీ. ఆయన ముట్టి, ఆయన పట్టుకొని ఆ కుష్ఠము గలవానిని యేసయ్య శుద్ధి చేసినట్లు మత్తయి 8లో మనం చదువుకున్నాం. మరొకసారి ఒక గుడ్డివాడు వచ్చాడు. యోహాను సువార్తలో ఇది కూడా 9వ అధ్యాయంలో వస్తే, ప్రభు మాట మాత్రం బాగు చేయగలడు, స్వస్థపరచగలడు, చాలా మందికి చూపించాడు. కానీ అతని విషయంలో ఏం చేశాడంటే, ఉమ్మి వేసి మట్టి చేసి ఆ మట్టిని అతని కళ్ళకు రాసి, ఇప్పుడు నీ శ్లోయమను కోనేటికి వెళ్ళి కడుగుకో, చూపొస్తాను. కడుక్కోపోతే అక్కడ ఆయన ఆజ్ఞాపిస్తే చూపు రాదా? మట్టి ఎందుకు చేయాలా? ఉమ్మెందుకు వేయాలా? మట్టి బురద ఎందుకు చేయాలా? ఆ బురద ఎందుకు వాడి కంటికి రాయాలా? వాడు వెళ్ళి ఎలా కడుక్కుంటాడు కోనేట్లో? గుడ్డివాడు. యేసు ప్రభు చేసిన కార్యాలు రకరకాలు ఉన్నాయండి. ఆయన మాట మాత్రం సెలవిచ్చి స్వస్థపరచాడు, ఆజ్ఞాపించి స్వస్థపరచాడు. ఆయన అధికారముతో అద్భుతాలు చేశాడు, స్వస్థతలు కలుగజేశాడు. కొన్ని వారి విశ్వాసమును పరీక్షించుట కొరకు, వారి విధేయత పరీక్షించుట కొరకు కొన్ని విశేషమైన సందర్భాలు ప్రత్యేకంగా ప్రభు కొన్ని స్వస్థతలు చేశాడండి. అలాగే ఆ గుడ్డివాని విషయంలో చేశాడు. ఆ కుష్ఠము గల వానిని ముట్టుకొని అని ఉంది. వాస్తవంగా యూదులు కుష్ఠము గల వారిని ముట్టకూడదు. కుష్ఠము గలవారు గ్రామం వెలుపల ఉండాలి, దూరంగా గుడారాలు వేసుకొని ఉండాలి. ఒకవేళ ఎవడైనా గుడారములో కుష్ఠము గలవాడు పనుండి రావాలంటే వాడు పై పదవి కప్పుకొని నేను అపవిత్రుడని అరుచుకుంటూ గ్రామంలోకి రావాలి. అప్పుడు ప్రజలందరిలోకి తలుపులు వేసుకుంటారు, అయ్యో కుష్ఠముడు అని. అంత నియమ నిబంధన లేవియ కాండం 13, 14, 15 ఈ 3 అధ్యాయాలు కుష్ఠము గల వారిని గూర్చిన విధి వివరించాడు. అయితే వాళ్ళందరూ పారిపోయినా యేసు ప్రభు దయగలవాడు. ఆయన మేలు చేయడానికి వచ్చాడు, స్వస్థపరచడానికి వచ్చాడు, బాగు చేయడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. కాబట్టి వారిని ముట్టుకొని ఆయన ముట్టి, ఈ టచ్డ్ అనే మాట ఉంది, స్వస్థపరచాడు. మరి ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? నీ పాప రోగం పోయిందా? నీ పాపపు జబ్బు పోయిందా? నీ హృదయంలో ఉన్న చెడుగు పోయిందా? యేసు రక్తంలో నీ పాపాన్ని కడుక్కున్నావా? శిలువ రక్తములో శుద్ధి చేసుకున్నావా? యేసయ్య నమ్ముకున్నావా? యేసయ్య ముద్ర నీలో ఉందా? రక్షణ ముద్ర ఉందా? యేసయ్య శిలువ ముద్ర ఉందా? యేసయ్య ఆత్మ ముద్ర ఉందా? నీ రక్షించబడ్డాను అని ధైర్యంగా చెప్పగలవా?
నీ దేవుని సొత్తు, దేవుని బిడ్డను, దేవుని హక్కు, దేవుని స్వాస్థ్యం అనే ముద్ర నీ నొసట ఉందా? ఈ రాత్రి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా ఎవరైనా ప్రభు అయిన క్రీస్తుని రక్షకుడుగా నమ్మని వారు ఉంటే, అంగీకరించని వారు ఉంటే, ఈ రాత్రైనా ఆయన శిలువ వైపు చూచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, నువ్వు పాపి అని గుర్తించి, ప్రభువా క్షమించయ్యా, ప్రభువా క్షమించు, ప్రభువా నేను పాపిని, ఐఎమ్ ఏ సిన్నర్, ఒప్పుకో, కన్ఫెస్ యువర్ సిన్ బిఫోర్ క్రైస్ట్, ఆయన దగ్గర ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు. ఆయన కల్వరి రక్తధారల్లో నీ జన్మ కర్మ పాపాలు కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, దేవుని బిడ్డగా ముద్ర వేస్తాడు. అన్యుడు నిన్ను ముట్టడు, సాతాను నిన్ను ముట్టడు, మరణము నిన్ను ముట్టదు, అగ్నిగుండము నిన్ను ముట్టదు. ఏ క్షణం ప్రభు వచ్చినా, ఏ క్షణము చనిపోయినా ప్రభుతో పరలోక రాజ్యములో ఉంటాం. ఎవరైనా ప్రభువు నమ్మని వారు ఉన్నారా? ఇంకా రక్షింపబడని వారు ఉన్నారా? పెద్దలలో, యవనస్తులలో, చిన్నలలో ఎవరైనా ప్రభువుకి ఇంకా హృదయం ఇవ్వని వారు ఉన్నారా? గుడి ఎంతకాలం గుడికి వస్తావు ప్రభువు నమ్మకుండా, రక్షించబడకుండా? ఎంతకాలం వస్తావు? వృధాగా కూర్చొని పోతావు, ప్రభువు లేకుండా, రక్షణ లేకుండా ఎంతకాలం? ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతుంటే, ప్రభువు నమ్ముకొని రక్షణ తీర్మానం చేసుకొని వెళ్ళు. అపవాది నిన్ను ముట్టడు, శిక్ష నిన్ను ముట్టదు. నిత్యము ప్రభువుతో సదాకాలం ఆయన రాజ్యములో ఉంటా. దేవుడు ఈ సత్యములు దీవించుగాక. థ్యాంక్ యూ. ప్రియులారా, ముట్టకూడదు అనేటువంటి అంశం మీద మనం ఉదయకాలం నుండి కొన్ని తలంపులు విన్నాం. మరి రాత్రి దేవుని దాసులను, దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని దాసులను మనము ముట్టకూడదు, వారికి కీడు తలపెట్టకూడదు అనే విషయాన్ని మనం విన్నాం. మరి దానికి ఎగ్జాంపుల్గా సౌలు కూడా దావీదుని తరుముతూ ఉండినప్పటికీ, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడని దావీదు సౌలును ముట్టలేదు. కనుక మనం కూడా దైవ సేవకులను మనం ప్రేమించే వారంగా వారిని గౌరవించాలి, వారిని మనము సన్మానించాలి, ఘనపరచాలి. అలా ఉండాలి తప్ప వారికి కీడు తలపెట్టే వారంగా, వారిని అగౌరవపరిచే వారంగా, అవమానించే వారంగా మనం ఉండకూడదు. అలాగే సాతాను కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, నా బిడ్డల యొక్క ప్రాణాలను ముట్టకూడదు. కనుక దేవుని యొక్క కాపుదల మనకి ఎంతగా ఉన్నదో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మరి చివరిగా కుష్ఠరోగి యేసు ప్రభువుని ముట్టి, యేసు ప్రభువు ద్వారా ముట్టబడి అతడు స్వస్థత పొందాడు. కనుక మనం కూడా ఏమేమి ముట్టకూడదనే విషయాలను విన్నాం. ఆ విన్న వాక్య ప్రకారంగా మనం కూడా జాగ్రత్తగా జీవించుదాం. అలాగే యేసు ప్రభువు ముట్టినందువలన అతని కుష్ఠరోగం పోయింది. ఈ రాత్రి ప్రభువు దగ్గరకు వచ్చితే ఆయన నిన్ను ముడతాడు, నీ పాప రోగం పోతుంది. ఇంకా ఈ కూడికలో ఎవరైనా ప్రభువుని రక్షకునిగా అంగీకరించని వారు ఉంటే యేసు ప్రభువుని విశ్వసించాలని, ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను ముట్టు, నా పాపరోగాన్ని స్వస్థపరచని ప్రభువుని అడిగితే ఆయన బాగు చేస్తాడు. మరి ఉదయం నుండి మనతో కలిసి సహవాసం చేసి కొన్ని సంగతులను మనకి అందించి మనల్ని బలపరిచినటువంటి దేవుని దాసులు శాంసన్ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఆయనకి
8:30కి ట్రైన్ ఉంది. వారి ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని మనం కూడిక ముగింపు చేద్దాం. అందరికీ కూడా భోజనాలు క్రింద ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ భోజనం చేసుకుని వెళ్ళాలని మనవి చేస్తున్నాం. రేపు రాత్రి విజ్ఞాపన కూడిక ఉంది. చాలామంది ఈరోజు శనివారం లాగా ఫీల్ అయిపోతున్నారు, రేపు ఆదివారం అనుకుంటున్నారు. ఎందుకంటే మనకి సెకండ్ సాటర్డే మనకి మీటింగ్స్ కదా, అట్లా తలంపుతో ఉన్నారు. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, రేపు రాత్రి కదా ప్రకారంగా విజ్ఞాపన కూడిక ఉంటుంది. 7:30 గంటలకి రేపు రాత్రి అందరూ చేరి రావాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ దాసుని ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడిన మీ మాటల కొరకై స్తోత్రములు. మేము ఏమేమి ముట్టకూడదో కొన్ని సంగతులు మాకు జ్ఞాపకం చేశావు. శపితమైన వాటిని మేము ముట్టకూడదు దేవా. అలాగే నీ దాసులను కూడా, అభిషేకించబడినటువంటి నీ దాసులను ముట్టకూడదు అనే విషయాలను కూడా జ్ఞాపకం చేశావు. సాతానుడు కూడా మా ప్రాణమును ముట్టకూడదు అని సాతానుకు కూడా నీవు ఆజ్ఞాపిస్తూ ఉన్నావు. కనుకనే దేవా, మీ కృపచేత మేము నిత్యము కాపాడబడుతున్నాం, భద్రపరచబడుతున్నాం. మాకు ఇచ్చిన భద్రత కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాదు మమ్ములను ముట్టి మా పాపరోగాన్ని బాగు చేసిన ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దినదినము నీ ఆత్మ ద్వారా మమ్ములను ముద్రించి బలపరిచి క్షేమము దయచేయుచున్నందుకై స్తోత్రములు. నీ దాసుని కూడా దీవించండి, బలపరచండి. వారి ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, సేవ కొరకు, ఈ రాత్రి చేయబోతున్న ప్రయాణం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దీవించండి. చేరి వచ్చిన సంఘం అంతటిని కూడా దీవించమని, రేపు రాత్రి విజ్ఞాపన కూడిక కొరకు కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు రక్షకుడు యేసు ప్రభువు నామమున మా కృతజ్ఞతాస్తుతులు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. క్రిందకి వెళ్ళి భోంచేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం.